హాయ్ అండి, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి, వినూత్నమైన ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరికీ, ఇక్కడున్న వారందరికీ కూడా ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, యా ద కంప్లీట్ మ్యాన్ ఇవాళ ఈ సాయంకాలపు వేళ మళ్ళీ మిమ్మల్ని ఇలా పలకరించబోతున్నాము. పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. తెలుసు కదండి. మే 15 సారీ సో మే 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. మరి అప్పుడే మనం 26వ రోజుకి చేరుకున్నాం. ఇది ప్రతిరోజు జరుగుతుందండి ప్రోగ్రామ్. ఎక్కడ కూడా డ్రాప్ అనేది అవ్వదు. సో ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటంటే ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అని చెప్పాను కదా! అదే ద కంప్లీట్ మ్యాన్. ఏంటి ద కంప్లీట్ మ్యాన్? ఇది ఒక క్లాస్ లాగా సో అలా కాకుండా సీనియర్ మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వారు పత్రి గారిలో చాలా లాంగ్ జర్నీ చేసిన వారు ఉన్నారు. వారిని పత్రిజీని చూసి ఏం నేర్చుకున్నారు ఆయనలో? ఐ మీన్ స్వతహాగా. అంటే ఇప్పుడు ఆయన చెప్తే గ్రహించడం వేరు. ఆయనలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. తెలియకుండానే మనం చాలా విషయాలు గ్రహించేసింటాం ఆయనలో. సో, ఆ గ్రహించిన విషయాలు మన జీవితాన్ని చాలా మలుపు తిప్పింటాయి కూడా. సో, అలాంటి విషయాలని మనతో పంచుకుంటున్నారు మన సీనియర్ మాస్టర్స్ ప్రతిరోజు. అందుకే ఈ సజ్జన సాంగత్యం. మరి సజ్జన సాంగత్యం అంటే వారి అనుభవాలు వినడం, వారి జర్నీ అవన్నీ కూడా వింటూ వస్తున్నాం. కానీ ఈ సజ్జన సాంగత్యం అనేది డిఫరెంట్. అందుకే వినూత్నమైన కార్యక్రమం అని నేను మీకు తెలియచెప్పడం జరిగింది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సో మరి పద్మలత గారు సిద్ధంగా ఉన్నారు. యాహ్! చింతామణి నుండి. మరి మేడం వెల్కమ్ మేడం. ద థ్యాంక్ కంప్లీట్ మ్యాన్ మా ప్రోగ్రామ్‌కి. థ్యాంక్ యూ మా థాంక్ యూ సో మచ్. యెస్ మేడం. ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీ గురించి ఒక 2 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని, సో, ఈ మనది ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఆ కాన్సెప్ట్‌లోకి పోదాం. నేను మా తల్లిదండ్రుల ద్వారా 1997లో ఈ ధ్యానానికి పాదార్పణ చేశాను. అప్పటి నుంచి కూడా అప్పుడు కొద్ది కొద్దిగా 10 మినిట్స్, 15 మినిట్స్ చేసేవాళ్ళము. తర్వాత మా అమ్మ అనుభవాలు వింటూ ఎక్కువ ధ్యానం చేయడము, ఇక్కడ సత్సంగం స్టార్ట్ చేయడం. చింతామణిలో మా ఇంట్లోనే సత్సంగం స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ నడిపించి, తర్వాత అలాగే ఆ సత్సంగంని పెద్దగా చేసుకుంటూ కొన్ని టెంపుల్స్‌లో, తర్వాత మా ఫ్రెండ్ ఇంట్లో అట్లా చేస్తూ ఇప్పుడు ఇన్నేళ్లు కూడా ప్రతిరోజు మా ఊర్లో సత్సంగం అనేది ఉంటుంది. ఎన్నో మండల ధ్యానాలు చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్కూల్స్, హాస్పిటల్స్ లో కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసినాము. శాకాహార ర్యాలీలు చేశాము. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ని చింతామణికి పిలిచి క్లాసెస్, 1 డే వర్క్ షాప్స్, హాఫ్ డే క్లాసెస్ అలా పెట్టాము. పత్రిజీ కూడా మా ఇంటికి ఒక 18 to 19 టైమ్స్ విజిట్ చేశారు. అది మా భాగ్యము. ఆ అంత ఆనందాన్ని పంచారు ఆయన. తర్వాత మేము ఒక పెద్ద లైబ్రరీ కూడా స్టార్ట్ చేసుకొని పత్రిగారు ఏ బుక్స్ అయితే చెప్పారో అవన్నీ కూడా మా ఫ్రెండ్ ఒకరు మెయింటైన్ చేస్తూ, అలా ఆయన ఏవేవైతే చెప్పారో వీలైనంత ఆ 18 ప్రిన్సిపల్స్ ను పాటించుకుంటూ మా జీవితాన్ని ఈరోజు ఆనందంగా జీవిస్తూ ఉన్నాం అనమాట. అంటే బతకడం వేరు, జీవించడం వేరు. జీవించడం అంటే ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తూ ఆనందంగా యాక్సెప్టెన్సీతో బతకడం. జీవించడం అది జీవనము అనిపిస్తుంది. అలా జీవిస్తూ ఎన్నో అనుభవాలను పొందాము. కానీ ఈరోజు మేడం అడిగిండేది, పత్రిజీని డైరెక్ట్ గా చూసి మీరేం నేర్చుకున్నారు అంటే, చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. 1, 2 అని కాదు. మామూలు కొందరిలో కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. కానీ నేను పత్రిజీని 360 డిగ్రీ యాంగిల్స్ లో చూశానండి. 360 డిగ్రీస్ అంటే ఫుల్ కంప్లీట్ అని కదా. మీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ మ్యాన్. జస్ట్ ఎన్ని విధాలుగా చూసాను అని ఒకసారి చెప్పి తర్వాత నేను ఎలా ఏమేమి నేర్చుకున్నాను అని మీతో షేర్ చేస్తాను. ఆయన ఒక మహా గురువుగా చూశాను నేను. ఒక గ్రేట్ విజనరీ మాస్టర్ గా చూశాను. అంటే ఆయన విజన్స్ చూడండి ఎలా ఉన్నాయి. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, పెద్ద పెద్దవి ఎంతెంతో పెద్ద పిరమిడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కడతాల్ కావచ్చు, బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ కావచ్చు, ఎంత గ్రేట్ విజనరీ ఉంటే ఆయనకు అవన్నీ సంభవించినాయనేసి నేను తలుస్తాను. సో అట్లా గ్రేట్ విజనరీ మ్యాన్ గా చూస్తున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ గా నేను చాలా అబ్జర్వ్ చేసినాను ఆయన్ని. ఒక కుటుంబస్తుడు అంటే పత్రిజీ అనేది మీరు అనుకుంటారు
అయ్యో సారీ భార్యను పిల్లలను వదిలి ఎక్కడెక్కడో తిరిగారు ఇట్లా అంతా. కానీ అది మిస్‌కన్సెప్షన్ అని నాకు అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన చాలా కుటుంబస్తుడు అని నేను చెప్తాను. దాని గురించి కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకి. ఆయన ఒక షెఫ్‌గా చూస్తున్నాను నేను. ఎన్నో వంటలు చేయడము, నేచర్ లవర్‌గా చూస్తున్నాను. ఎప్పుడు ట్రెక్కింగ్స్ అని ఎక్కువ ఏ ప్లేసెస్ అన్నా చూడండి. ఒక అగస్త్యన్ పిరమిడ్ కావచ్చు, పిరమిడ్ వ్యాలీ కావచ్చు, అంత నేచర్ ఓరియెంటెడ్ గా ఉండే ప్లేసెస్ గా ఉంటాయి. తర్వాత ఒక మ్యూజిషియన్ గా చూశాను నేను ఆయన్ని. ఎందుకంటే ఆయన ఎన్నో సంగీతం నేర్చుకున్నారు, వాయించారు, సంగీతానికి ఎంతో ఎంకరేజ్ చేశారు. అలా ఒక కంపాషన్ ఉన్న వ్యక్తిగా కూడా చూశాను నేను ఆయన్ని. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో కరుణతో, మైత్రితో ఉండేవారనమాట. సో నేను ఆ వ్యూలో కూడా ఆయన్ను చూస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా, మైత్రేయ బుద్ధుడుగా, అంటే ఎవరిని కూడా ఎక్కువ తక్కువ అనే భేదభావం లేకుండా ఎంతో ఇదిగా ఒక ఫ్రెండ్ గా కూడా ఆయన్ను నేను చూడడం జరిగింది. పయనీర్ ఆఫ్ సర్వీస్ అని కూడా చెప్తాను. సేవా మహా చక్రవర్తి అని చెప్తాను ఆయన్ని. ఎందుకంటే ఆయనకు మించి సేవ చేసే వాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఎన్ని రకాలుగా సేవలు చేసినారు, ఎన్ని గంటలు ప్రయాణం చేసినారు అనే ఆయన ప్రతి క్షణము లోక కళ్యాణం కోసమే ఆయన జీవితాన్ని అర్పించినారనమాట. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ కూడా. ఎంత సింపుల్ గా, ఎవరన్నా చూస్తే ఆయన గురువు అనుకోరు అనమాట. అంత సింపుల్ డ్రెస్సింగ్ కానీ, ఆయన చెప్పే విధానం గాని, పెద్ద పెద్ద శ్లోకాలు వల్లించి అలా కాకుండా ప్రతి ఒక్క పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పేవారు. అంతేకాకుండా గ్రేట్ స్పోర్ట్స్ మెన్ కూడా. చెస్ ఆడేవారు, క్రికెట్ ఆడేవారు. ఎంతో స్పోర్ట్స్ కూడా ఆనందో బ్రహ్మ అనే ఒక థీమ్ పెట్టి దాంట్లో సంగీతము, నృత్యము, స్పోర్ట్స్ ని అంతా కూడా ఎంకరేజ్ చేశారు ఆయన. అంతేకాకుండా గ్రేట్ హాస్పిటాలిటీ ఇస్తారు. మనము ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఎంత చూసుకుంటామో దానికి డబుల్ గా ఆయనతో నేను కొన్నిసార్లు ప్రయాణం చేసినప్పుడు ఒక చిన్న బిడ్డలాగా ఇది తింటావా, అది తింటావా, అక్కడ చూడు, ఆ మేడంతో మాట్లాడు, వీళ్ళతో కలువు అని ఒక చిన్న పిల్లలకి ఎలా నేర్పిస్తారో అలా హాస్పిటాలిటీ ఇచ్చినారు. తర్వాత యూత్ కూడా ఒక ఐకాన్ అని నేను చెప్తాను ఆయన్ని. ఎందుకంటే ఆ యూత్ తో కూడా ఎలా ఉండాలో అలా ఉండేవాళ్ళు, వాళ్ళతో జోక్స్ వేసేవాళ్ళు, తను ఎంతో ఇష్టపడేవాళ్ళు పైమా టీం అంతా కూడా ఆయన. సో అట్లా ఒక మంచి గైడ్ కూడా. ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయనకు డైరెక్ట్ గా, అంటే ఆయన దగ్గర ఫోన్ ఉండదు, స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ ఫోన్ చేసి ఆయన ఫోన్ ఇమ్మన్నప్పుడు ఆయన ఎంతో చక్కగా నాకు గైడ్ చేసినారనమాట. అంతేకాకుండా ఆయన నేను స్పిరిచువల్ పొలిటీషియన్ గా కూడా చూశాను. ఎందుకంటే మా నాన్నగారిని 2 సార్లు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడమని, ఎమ్మెల్యే పొజిషన్ లో, అప్పుడు ఆధ్యాత్మికవేత్తలే ఎందుకు రాజకీయంలోకి రావాలన్న దానికి ఆయన ఎంతో చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మా ఊర్లో మా నాన్నగారికి. సో ఆ విధంగా కూడా ఆయన నేను చూశాను. లిటరేచర్ లవర్ అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివినారు, 1,00,000 పైన బుక్కులు చదివారు. మనందరికీ కూడా అన్ని పుస్తకాలు చదవమండి అని కూడా మనకు సజెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఆయన గ్రేట్ లిటరేచర్ లవర్ అని కూడా అర్థమవుతుంది. ఇంకా అంతేకాకుండా గ్రేట్ ఆర్గనైజర్. ఎన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు చెప్పండి. అటు కర్తాల్లో 12 డేస్, పిరమిడ్ వ్యాలీలో బుద్ధపురం, అగస్త్యన్ పిరమిడ్, కొఠాల, ఇంతే కాకుండా వేల వేల ప్రదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన కండక్ట్ చేసేవారు. సో ఆ దృష్టిలో కూడా నేను చూశాను ఆయన్ని. ఇంకా ట్రావెలర్, గ్రేట్ ట్రావెలర్. రోజుకు 500, 600 కిలోమీటర్లు ఎంతగా ప్రయాణించి అక్కడ ఒక్క నలుగురు ఉన్నా కూడా చాలు ధ్యానులు, వాళ్ళకి చెప్పడానికైనా అంత దూరం వెళ్ళి ఆయన చెప్పేవారు. సో ఆయనను నేను ట్రావెలర్ గా కూడా చూసినాను, ఒరేటర్ గా కూడా చూసినాను. అంటే ఒక వక్తగా ఎంతో కష్టమైన ఉపనిషత్తుని 4 వాక్యాల్లో అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చెప్పే పబ్లిక్ స్పీకర్ గా కూడా నేను ఆయన్ని చూశాను. ఒక పిరమిడ్ సైంటిస్ట్ గా కూడా ఆయన్ని చూశాను. ఎలా అంటే మనకి ఎంతో చెప్పారు ఆయన. ఫస్ట్ లో పిరమిడ్ అట్టతో చేసి దాని కింద కొన్ని టమాటోస్, బ్లేడ్లు అన్ని పెట్టి ఎలా అవి షార్పెన్ అయినాయి, ఆ టమాటాలు ఎలా కుళ్ళిపోకుండా ఉన్నాయి అనేది అన్ని కూడా మనకు ఆయన చెప్పారు. కాబట్టి ఆయన ఒక పిరమిడ్ సైంటిస్ట్ గా చూస్తున్నాను. తర్వాత మైత్రేయ బుద్ధుడుగా కూడా చూశాను అనమాట ఆయన్ని. అంటే ఒక వ్యక్తి కొన్ని దానిలలో బాగుండొచ్చు, కొన్ని దానిలలో లేకపోవచ్చు, కానీ నేను పత్రిసార్లో 360 డిగ్రీస్ అంటే ఇన్ని వ్యూస్ లో కూడా ఆయన్ని చూశాను, అన్ని నేర్చుకున్నాను. ఆయనతో నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ల పైన ఉంది ప్రయాణము. దాంట్లో
ఎన్నో విషయాలు ఆయన గమనించి ప్రతి ఒక్క ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు కూడా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన మంచి ఒక కుటుంబ వ్యక్త అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అనేది కూడా నేను దగ్గర నుండి చూస్తున్నాను అనమాట. అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళలో అన్యోన్యత ఉండాలంటే ముఖ్యంగా 3 ఉండాలి. ఏమేమంటే ఒక ఫ్రీడము, రెస్పెక్ట్ అండ్ ప్రీతి. ఆయన పిల్లలకు కానీ, భార్యకు కానీ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేవారు. పిల్లలు నాకు ఈయనతో పెళ్లి చేసుకోవాలనుకుంటాను అనేసి పెద్ద పరిణిత మేడం చెప్తే ఎస్ అని శ్రీనివాసరావు గారితో పెళ్లి చేశారు. తర్వాత చిన్న ఆమె నాకు ఆయన నార్త్ ఇండియన్ మిహిర్‌తో పెళ్లి కావాలి. కానీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే నాకు నువ్వు చేయాలి అంటే దాన్ని కూడా ఆయనేమి లేదు నేను అలా చేయను అని చెప్పలేదు. అంటే వాళ్ళ ఫ్రీడమ్‌కి ఎక్కడ ఆయన భంగం అనేది చేయలేదు. తర్వాత మేడంకైనా కూడా తనకెంతో ఫ్రీడమ్‌ని ఇచ్చినారు. ఎవ్వరిని కూడా ధ్యానం చెయ్యి, చెయ్యి, చెయ్యి అని బలవంత పెట్టలేదన్నమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసినాక నేను అనుకున్నాను, దానికి ముందు పిల్లల్ని సంగీతం నేర్చుకోండి, డాన్స్ నేర్చుకోండి అని నాకిష్టమైనవి వాళ్ళకి నేర్పించాలా అనే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే సార్‌లో ఇవన్నీ గమనించానో, వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం నేను మొదలుపెట్టాను. ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీకేం కావాలో నేర్చుకోండి అన్నప్పుడు, వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మమ్మీ నువ్వు క్లాస్‌కెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. మేము ఎలాగో ఫుడ్ అడ్జస్ట్ చేసుకుంటాం. ధ్యాన యజ్ఞాలకెళ్ళు. అన్నీ నాకెక్కడా కూడా ధ్యానం క్లాస్‌కి వాళ్ళు అడ్డు చెప్పలేదు. దాని నుంచి నాకు అర్థమైంది ఏమంటే, మనం ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ వేరే వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వము. ఎప్పుడైతే మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు నేచర్ ఫ్రీడమ్ అనేది ఇస్తుంది అనేది నాకు చాలా అర్థమైంది. ఇది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకొని, ఆయన చూసి, గమనించి, నేర్చుకొని నా జీవితంలో పాటించిన మొట్టమొదటి విషయం అన్నమాట. రెండోది గౌరవం. ఆయనకు ఎంతోమంది ఆయనకు ఆయన క్లాసులకొచ్చేవాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ ఎందరో ఉన్నా కూడా మేడంకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రతి ధ్యాన యజ్ఞంలో కూడా క్రిస్మస్ రోజు కావచ్చు స్టేజ్ పైకి పిలిచి ఆమెకి అందరితో షేక్ హ్యాండ్ ఇప్పించి అట్లా గౌరవం ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మా ఇంటికొచ్చినప్పుడు ప్రోగ్రామ్ అంతా అయినంకనే మేడంకి ఫోన్ చేయమని ఎవరో ఒకరు ఉంటారు గదా! సాయి కుమార్ రెడ్డి కావచ్చు, శివప్రసాద్ కావచ్చు, ఎవరుంటే వాళ్ళతో ఫోన్ చేయమని మేడంకు జరిగిన విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా చెప్పేవారనమాట. అంటే మనం దూరం నుంచి చూసేసి ఆయన ఏం భార్య బిడ్డలను వదిలేసి ఊర్లు తిరుగుతా అంటాడని మనం అనుకోవచ్చు. కానీ నేను కళ్ళారా చూశాను. ఆయన ఎంత చక్కగా మేడంకు వివరిస్తా ఉండేవాళ్ళు అన్నమాట. అంతే కాకుండా లాస్ట్ మూమెంట్ లో కూడా సార్ ఏం చెప్పినారు, పిఎస్ఎస్ మూమెంట్ ఈజ్ సేఫ్ ఇన్ పత్రి మేడం హ్యాండ్స్ అన్నారు. అంటే ఆయన ఆమెకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు అనేది మనకందరము చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే అంతేకాకుండా మా ఇంటికి సార్ వచ్చినప్పుడు వంట చేస్తారు కదా, ఫస్ట్ మా వారిని పిలిచి వడ్డించేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అనిపించేది, ఇంత నేను చేస్తున్నాను, అందరినీ పిలిచినాను క్లాస్ కి, అన్ని చేసినాను, ఆయన పిలిచి వడ్డిస్తారే అని నాకు 2 సార్లు అనిపించింది. నాకు వడ్డించకుండా ఫస్ట్ ఆయనకు పెడతారే అనిపించేది అనమాట. కొన్ని సార్లు అబ్జర్వ్ చేసినాక నాకేమర్థమైందంటే, నేను ఇంత బాగా ప్రోగ్రామ్స్ చేయాలంటే నాకు ఆయన సపోర్ట్ ఉంటేనే కదా, బ్యాక్ సపోర్ట్ ఆయన ఉంటేనే, ఒక ఫైనాన్షియలీ కావచ్చు, మారల్ సపోర్ట్ కావచ్చు, ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాము. అందుకనే ఆయనకు అంత గౌరవం ఇస్తున్నారు. ఆయనకి ఎంత అద్భుతమైన ఒక ఫ్యామిలీ మ్యాన్ అంటే అన్ని గమనించుకుంటారు కదా! అంత బాగా గమనించి ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యాలా, ఎట్లా చేయాలనేది ఆయన బాగా తెలిసిన వ్యక్తి అని ఆయన నుంచి నేను నేర్చుకొని, అప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ చేసినా మా వారికి ఎంతో నేను గ్రాటిట్యూడ్ తెలిపేదాన్ని. ఎందుకంటే ఆయన సపోర్ట్ ద్వారానే నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తా ఉన్నాను అని. ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ నా నుంచి వచ్చిందో ఆయన కూడా ఎంతో సంతోషపడుతూ పత్రి సార్‌కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినారనమాట నా దగ్గర ఆయన. మీకు మన సారు బాధ గురువు కాదు, బోధ గురువు అన్నారు. నాకర్థం కాలే. ఏంటంటే అట్లా అంటే, ఒక గురువు ఇంటికొస్తే పాద నమస్కారానికి ఇంత, ఇంకొకటి ఇంటికి రావడానికి ఇంత అని చార్జ్ చేస్తారు. ఈయన వస్తారు, క్లాసులు చెప్తారు. మహా అంటే పెట్రోల్‌కి మనము వేయిస్తాం అంతే. అంటే ఈయన బోధించే గురువు, బాధ గురువు కాదు అని ఆయన కూడా చాలా సంతోషపడ్డారనమాట. అంటే నేను పత్రి సార్ దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. మేడంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. అంటే సారు ఇన్ని రకాలుగా తిరిగి ఇంత ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే, ఆమె పిల్లల్ని చూసుకుంటూ ఆయనకొక సపోర్టివ్‌గా ఉండేదానికి అంతా ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. సో, మనం కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే మన వెనక మా వారుండి నా వెనక మా వారుండి నడిపిస్తుండేదానికి ఇదంతా అయితుందని ఆ గ్రాటిట్యూడ్ నా నుంచి
ఆయన నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత ప్రేమ. ఆ ప్రేమ అంటే అంటే ఫ్యామిలీలో ఈ మూడు ఉండాలి కదా. ఆయన ప్రేమికుడు. నా భార్య బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా అని ఆయన ఎప్పుడు చూడలే. ప్రతి ఒక్కరు లోకంలో ఎంతమంది ఉన్నారో అందరూ బాగుండాలా అని, అందరికీ ఈ ధ్యాన విద్య చేరాలని అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్క ప్లేస్ కు వెళ్ళి ఆయన రాత్రి అయిపోని అర్ధరాత్రి అయిపోని ఎంతో మంది విసిగిచ్చే వాళ్ళు వస్తారు, అడిగిన ప్రశ్నే అడిగే వాళ్ళు వస్తారు, అందరికీ కూడా ఆయన ఎంతగా చక్కగా ఆ జ్ఞానాన్ని అందించారనమాట. అంటే ఆ ప్రేమ అనేది ఎక్కడా కండిషన్స్ లేవు. అంటే మనకెలా ఉంటుంది, నా భర్త నేను అడిగింది తెచ్చిస్తే నాకు ఇష్టము, నా పిల్లలు నేను చెప్పింది చేస్తే ఇష్టము అనే కోణంలో ఉన్నాను ఒకప్పుడు. కానీ ఆయన్ని చూసి ఏం నేర్చుకున్నానంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇవ్వడము ప్రేమ. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అది వ్యాపారం అవుతుందే కానీ అది ప్రేమ కాదు అని ఆయన దగ్గర నుంచి తెలుసుకొని వితౌట్ ఎక్స్పెక్టేషన్ ప్రేమించడం అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఎంతో మంది ఫ్రెండ్స్ అనేది ఏర్పడ్డారు. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మీ దగ్గర కొంతసేపు ఉంటే చాలు ఎంతో హ్యాపీగా ఉంటుంది అని ఫీల్ అయ్యి చెప్పిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అంటే ఎప్పుడైతే అన్కండిషనల్ గా మనం ఉంటామో అప్పుడు అది ప్రేమ అనేది అవుతుంది. కండిషన్ గా ఉన్నామంటే అది వ్యాపారం అవుతుంది అని కూడా నేను పత్రిసారి నుంచి నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఆయనలో నేను ఏం గమనించినాను అంటే ఇప్పుడు చూడండి, శ్వాస అనేది మనకు ఊపిరి లోపలికి తీసుకుంటాం. మన కిడ్నీస్ కి, లివర్ కి, లంగ్స్ కి, రక్త ప్రసరణకి, ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క కదలికకు కూడా ఆ శ్వాస ఆ ఆ ఊపిరిని అందిస్తుంది. అవన్నీ వర్క్ చేయాలంటే ఆ ఊపిరి అనేది అన్ని అవయవాలకు అవసరము. అన్నిటికీ అందిస్తుంది. కిడ్నీస్ కి, లివర్, డైజెస్టివ్ సిస్టమ్ ఎన్ని అంగాలు ఉన్నాయి అన్నిటికీ ఆ శ్వాస అన్ని దగ్గర పోయి చేరుతుంది. కానీ దేనికి అంటుకోకుండా తన పాటికి తను వెళ్తుంది, తను ఇచ్చేస్తుంది, తన బయట వచ్చేస్తుంది. అంటే పత్రిజీ కూడా అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఊరికి వెళ్తారు, ఉన్నంతసేపు వాళ్ళతో చక్కగా మాట్లాడతారు, వాళ్ళని అరుస్తారు, ఒక తండ్రిలాగా అరుస్తారు, దగ్గరకు తీస్తారు, మళ్ళా మాట్లాడతారు, అన్ని చేస్తారు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏమి అక్కడ అటాచ్మెంట్ ఏమి ఉండదు. పోయేటప్పుడే మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. అంటే ఆయన కుటుంబంతో కానీ, మాస్టర్స్ తో కానీ, ఎవరితో కానీ అందరితో కలిసి ఉంటాడు, డిటాచ్డ్ గా ఉంటారు అనేది కూడా నేను బాగా అబ్జర్వ్ చేసి, అంటే 100% ఆయన ఉన్నంత డిటాచ్డ్ గా కాదు, కొద్ది కొద్దిగా అట్లా డిటాచ్డ్ గా ఉండడము ప్రయత్నం చేస్తూ వచ్చి దానివల్ల నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. అటాచ్డ్ గా ఉంటే దుఃఖంగా ఉంటుంది, డిటాచ్డ్ గా ఉంటే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎక్కడ కూడా బంధం లేకుండా ఆయన జీవించారు. సార్ చెప్తారు కదా, తామరాకు పైన నీటి బొట్టులా ఆయన జీవించారు. అట్లా జీవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొద్దిగా చేశాను, అందుకే ఇంత ఆనందంగా నేను ఉండగలుగుతా ఉన్నానన్నమాట. కానీ ఎంతో అద్భుతంగా ఆయన అన్ని ఆ నిర్వర్తిస్తారు. ఒకసారి ఏమైంది అంటే అంటే ఇది మేడం నాకు చెప్పారు. పత్రి మేడం ఒకసారి కడతాల్లో రాజశేఖర్ సార్, భవానీ మేడం అని ఉన్నారు కదా, వాళ్ళకి షష్టి పూర్తి ప్రోగ్రామ్ ఉండింది. అప్పుడు మేడం కూడా ఉండి చేశారు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. చాలా బాగా ఖుషీగా, ఆనందంగా, థ్రిల్లింగ్ గా ఉండిందంట మేడంకి. సరే, ఇది పత్రి సార్ తో కూడా జరగాలి, పత్రి సార్ కూడా 60 years కి ఇలా చెయ్యాలి అని ఆశ ఆమెకు కూడా అనిపించింది. కానీ యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే డౌట్ ఉండిందనమాట. కానీ తిరుపతిలో మాస్టర్స్ అందరూ కూడా ఆ షష్టి పూర్తి కార్యక్రమం చెయ్యాలా అని చెప్పి అనుకున్నారు. ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసినారు. పత్రి మేడం వాళ్ళ మదరు ఆ తాళిబొట్టు కూడా చేయించారు. మేడం సార్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరుతాను, ఓకేనా అని అడిగింది. ఎస్, ఏమైనా కోరు, ఓకే అన్నారు. అప్పుడు ఇట్లా షష్టి పూర్తి కార్యక్రమంలో నాకు మీరు మెడలో ఇది వేయాలని మా అమ్మ చేయించారు అని చెప్పింది అనమాట. అప్పుడు కూడా సార్ ఎంతో గౌరవంతో, ఏమిదంతా అంతా ఇది నాటకము ఇట్లంతా ఏదో అట్లా మాట్లాడలేదు సార్, ఓకే చేద్దాము అని చెప్పి ఎంతో సంతోషంగా మేడం అడిగింది చేసి ఆమెను ఎంతో గౌరవంగా అక్కడ ఎంతో ఆనందపడ్డారంట మేడం. ఇది
ఈ పెళ్లి నేను మర్చిపోలేను. నాకు 18 ఇయర్స్ లో పెళ్లి అయింది. అప్పుడేం పెద్ద గుర్తులు లేవు. ఇది ఇంతమంది మాస్టర్స్ ముందర ఇది జరగడము అనేది చాలా అద్భుతము. ఆ లక్షాంతర మందికి ఈయన గురువు. అట్లాంటి గురువు దగ్గర నుంచి నాకు ఈ భాగ్యం దొరికింది అని ఆయమ్మ చాలా ఖుషిగా నాతో షేర్ చేస్తున్నారు. ఎన్నో జన్మల ఫలం ఇది అని చెప్పి మేడం అని చెప్పారనమాట. అది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చూడు పత్రి సార్ ప్రతి ఒక్క విషయంలో మేడం ఎంత గౌరవిస్తారు. అట్లా ప్రతి చిన్న విషయం అయిపోని పెద్ద విషయం అయిపోని మన ఇంట్లో ఏదైనా ఎవరైనా వచ్చి అడిగితే అది గౌరవం ఇయ్యాల అనేది కూడా నేను నేర్చుకొని ఉన్నాను. ఇంకా మనందరికీ ఇది తెలిసిన విషయమే ఫ్రెండ్స్. మనం ఏ విధంగా తినాలి, ఏ విధంగా వడ్డించాలి, ఏ విధంగా వండాలి, దానికి అయిన మసాలాలు వేసేసి దాని ఫ్లేవర్ పోకుండా ఎలా వండాలి, వడ్డించేటప్పుడు ఎంత ఎరుకతో ఎట్లా వడ్డించాలి, ఎట్లా తినాలి అనేది కూడా చాలా చక్కగా మనందరికీ ఆయన నేర్పించారనమాట. అప్పటి నుంచి నేను ఎవరైనా ఒక మాస్టరే కాదు, ఒక గెస్ట్ మా ఇంటికి వస్తారు అన్నా కూడా నేను సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణే ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. వాళ్ళకి నేను ఎంతో శ్రద్ధతో వాళ్ళు ఈరోజు నాకు చేసి పెట్టే అవకాశం ఇచ్చారు వాళ్ళు. సో నేను ఈరోజు చేసి పెడుతున్నాను అంటే ఆ ఆ ఆత్మతత్వము, ఆ శక్తి, ఆత్మశక్తి అవకాశం ఇస్తేనే మనం చేసేకైతే ఊరికే చేసేకి కాదు అని ప్రతిసారి నేను అట్లా ప్రే చేసుకుంటూ ఆ మంచి ఉద్దేశంతో ఒక లక్ష్మీనారాయణలే మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అని ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి మా ఇంటికి వచ్చినా కూడా నేను అలాగే భావించి వడ్డిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో తృప్తిగా తిని ఆనందంగా చాలా బాగుంది మేడం టేస్ట్ అని చెప్పి వెళ్ళేవారు అనమాట. అప్పుడు ఎంతో తృప్తి పొందేదాన్ని. అది కూడా నేను పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. ఇంకొకసారి పత్రి సార్ దగ్గర నేను కడతాల్లో అనుకుంటాను, కడతాల్లోనూ కొటాల్లోనూ కరెక్ట్ గా గుర్తులేదు నాకు. అప్పుడు ఒక మాస్టర్ వచ్చినారు. ఆ ఒక మాస్టర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అంతా చెప్పి ఎంతో రియాక్ట్ అయిపోతా ఉన్నారనమాట. రియాక్షన్ గురి అవుతా ఉన్నారు. పత్రి సార్ అదంతా వినేసి ఒక చిన్న పేపర్ లో ఇప్పుడు ఆర్కు ముందర సి పెట్టు అన్నారు. ఆర్ ముందర సి పెట్టు అని చెప్పి రాసినారనమాట. సరే ఏంటది అంటే రియాక్షన్ సి ముందర పెడితే క్రియేషన్ అంటే రియాక్షన్ అవుతా ఉండే వాళ్ళందరూ అధమ స్థితిలో ఉన్నవాళ్ళు, క్రియేషన్ గా ఉండేవాళ్ళు, సృష్టిస్తా కొత్తగా నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్ళంతా ఉత్తములు అని సార్ అక్కడ చెప్పినారనమాట. అప్పటి నుంచి నేను ఏదైనా ఒక సమస్య, ఎవరైనా నన్ను అవమానించినా, ఏదైనా మాట్లాడినా రియాక్ట్ అవుతూ ఉంటుంది. రియాక్ట్ అయ్యే టైంలో నాకు అది గుర్తొచ్చేది. సో సార్ ఇక్కడ సి పెట్టమన్నారు కదా అని. క్రియేషన్ అంటే వాళ్ళు మనల్ని అవమానించిన అది ఎట్లా మనం కొత్తగా దాన్ని తీసుకొని కొత్త దృష్టికోణంలో తీసుకుంటే మనకి ఎలా నొప్పి ఉండదు అని ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఏమైతూ ఉండేదంటే ఎవరే ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టినారు, ఇబ్బందిగా కాకుండా దీన్ని మనము ఎలా యాక్సెప్ట్ చేసుకుంటూ ఎలా హ్యాపీగా తీసుకోవాలి అనేసి ఆలోచన చేస్తూ ఉంటే మన ఇంట్యూషన్ నుంచి, అంటే నా ఇంట్యూషన్ నుంచి నాకే కొన్ని ఐడియాస్ వచ్చేవి. అలా చేస్తే ఆ పెయిన్ అనేది నాకు తగిలేదు కాదు. అది కూడా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. అట్లా ఇంకొకసారి కోటాల్లో ఉన్నప్పుడు ఒక మాస్టర్, ధర్మవరం మాస్టర్ వచ్చి ఏవో కొన్ని అన్ని అడిగినారు. అప్పుడు అది ఏం అడిగినారు అనేది కరెక్ట్ గా గుర్తులేదు. నేను కొద్దిగా వడ్డించడము ఆ వర్క్ లో ఉన్నాను. తర్వాత సార్ ఇచ్చిన ఆన్సర్ ఏమంటే, ఇప్పుడు సతీ సావిత్రి ఉంది కదా, ఆమె యముడితో పోట్లాడి ఆయన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నది అన్న వరకే మనకు తెలుసు. దాని వెనకల కథ నీకు తెలియదు. ఆమె ఏదైతే జీవితంలో జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇది కావాలి అని కోరి తెచ్చుకున్నందుకు ఎన్నో జన్మలు భర్త లేకుండా జీవించవలసి వచ్చింది. కాబట్టి ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి అని అక్కడ చెప్పడం అనేది జరిగింది సార్. అప్పటి నుంచి నేను ఏవి అంటే మామూలుగా కొన్ని సంకల్పాలు, అఫర్మేషన్స్ చెప్పుకొని ఇది అది అంటారు కదా, దానిపైన వద్దు, నేచర్ ఏది ఇస్తే దాన్ని చేస్తాము, నేచర్ ఏది ముందర పెడితే దాన్ని చేద్దాము అని అక్కడి నుంచి నేర్చుకొని ఎప్పుడైతే అలా చేస్తూ వచ్చినానో హ్యాపీగా జీవితం అనేది
సాగుతా వచ్చిందనమాట. అట్లా ఏ కోణంలో చూసినా ఈజ్ కంప్లీట్ మ్యాన్ అనేది నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట. ఎవరిని చూసినా అంత కంప్లీట్నెస్ నాకు కనబడేది కాదు. ఆయనలో మాత్రం నాకు కంప్లీట్ మ్యాన్ అనేది అనిపిస్తాందన్నమాట. అంతేకాకుండా ఇంకొకసారి 2006 షిరిడి ధ్యాన యజ్ఞం టైంలో అనుకుంటాను. అప్పుడు వాళ్ళమ్మ దేహత్యాగం చేసింటే కూడా సారు ఇవన్నీ ధ్యాన జగత్ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తల్లికి ఏమేం చేయాలో అవన్నీ చేసి చక్కగా మళ్ళా షిరిడి ధ్యాన యజ్ఞానికి ఆయన వచ్చేసారనమాట. ఆమెకు ఆ జన్మలో తను చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో అది ముగిచ్చేసి వచ్చినారు. అంటే ఏది కూడా ఆయన ఆ నెగ్లెక్ట్ చేయలేదు, ప్రతిదాన్ని కూడా గౌరవిస్తూ వచ్చినారు అని చెప్పినారనమాట. కానీ అక్కడ పత్రి మేడం ఒకసారి తిరుపతిలో ఏదో క్లాస్ లో చెప్పినారు, షష్ఠపూర్తి ప్రోగ్రామ్ లోనే అనిపిస్తుంది. చూడు, ఆయన ఇంటి దగ్గర నా పిల్లలు, నా భార్య, నా వాళ్ళు అనుకోనుంటే ఇంతమంది పెద్ద సంసారాన్ని, ఇంతమంది మిత్రుల్ని మేము పొందలేకపోయే వాళ్ళము. ఎప్పుడైతే ఆయన అంతా తిరిగితే అంతా మనవాళ్ళే అని భావించినప్పుడు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ లభించింది, ఈ రోజు ఇంత ఆనందము లభించింది. నాకు ఎన్ని కష్టాలు పడ్డాను అంతవరకు, ఆ కష్టాలన్నిటినీ కూడా నేను మర్చిపోయినాను, ఇంతమంది ప్రీతి నేను పొందినాను అని చెప్పినారనమాట. అప్పుడు నాకు అనిపించింది, చూడు, నేను నాది అనేది ఉంటే తక్కువగా లభిస్తుంది మనకు ప్రీతి అనేది. అది కాకుండా వీళ్ళు నా వాళ్ళు అన్నప్పుడు నా వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు అవన్నీ ఐసీయూలో ఉన్న ట్యూబ్స్ లాగా ఫీల్ అయింది నాకు. అంటే ఇప్పుడు ఐసీయూలో ఉంటాము, ఎన్నో ట్యూబ్స్ పెట్టేసి ఉంటారు, ఒక్క ట్యూబ్ కదిలిందంటే ఏమైనా అట్లా కదిలిచ్చేస్తే ఎంతో పెయిన్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ బెంగళూరులో మాత్రం వీళ్ళు నా వాళ్ళు నేనేం అడిగినా హెల్ప్ చేస్తారు, వాళ్ళని ఏమైనా సజెషన్స్ ఇస్తారని వాళ్ళు నా అని పెట్టుకుంటాము. ఎప్పుడైనా వాళ్ళని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు వాళ్ళు చేయలేదు అంటే వెంటనే మనకు, చూడు నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను, నాకు చేయలేదు అనే పెయిన్ కలుగుతుంది. ఎందుకంటే ఆ ఐసీయూలో ఒక ట్యూబ్ కదిలితే ఎంత పెయిన్, ఇక్కడ నా అని పెట్టుకోవడం నుంచి కూడా అంత పెయిన్ ఉంటుంది అనేది నాకు అక్కడ అర్థమైంది మేడం చెప్పిన మాటలు. అప్పటి నుంచి ఆ నా అనేది తగ్గించుకుంటా ఆ ఓన్లీ ఫ్రెండ్లీ మిత్రత్వంతో చూడడము అనేది నేర్చుకుంటూ వచ్చినానమాట. అట్లా ఆయన ఎంతో మహా గురువు. ఆయన ఇప్పుడు మనము ఎన్ని విద్యలు నేర్చుకోవాలంటే ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ ఒక్కరి దగ్గరే మనం ఇన్ని విద్యలు నేర్చుకోగలుగుతున్నాము, ఇన్ని మెలకువలు నేర్చుకోగలుగుతున్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులు. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఆయనే అనేది నాకు అనిపిస్తుంది. ఇంతే కాకుండా ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఒకసారి వైజాగ్ ధ్యాన యజ్ఞంలో మనకు నవవిధ ధర్మాలు చెప్పినారు, దాంట్లో శాంతి ధర్మం చెప్పినప్పుడు ఏం చెప్పారు ఆయన, కూల్ బేబీ కూల్ అని చెప్పారు. ఎప్పుడైనా కోపం వస్తే మహేష్ బాబు ఫిలిం లో ఉంది కదా, కూల్ బేబీ కూల్ అని, మీరు కూడా అది అనుకోండి అన్నారు. అంతవరకు ఆ డైలాగ్ చాలా సార్లు విన్నాను, కానీ అది ఆచరించాలా అని ఎప్పుడు అనిపించలే. ఎప్పుడైతే సార్ నోటి నుంచి అక్కడ వచ్చిందో దాన్ని ఆచరించాలా అనేది నా లోపల కలిగింది అనమాట. ఎందుకు అంటే ఆయన చెప్పినప్పుడు మనకు ఆచరించాలని ఎందుకు కలుగుతుంది అంటే, ఒక్క విషయాన్ని ఆచార్యుడు అంటే ఏమి, ఆచరించి మన చేత ఆచరింప చేసేవాడు ఆచార్యుడు కదా. సో ఆయన దాన్ని ఆచరించి చెప్పినాడు కాబట్టి ఆ వాక్కుకి అంత శక్తి ఉందన్నమాట, మంత్రశక్తి. ఇప్పుడు మంత్రాలకు కొందరు ఋషులు ఏదైనా శాపం ఇస్తే ఎట్లా ఇదైతుందంటే, ఆ మంత్రం ఉచ్చారణ చేసి ఆ మంత్రానికి అంత శక్తిని వాళ్ళు తీసుకొచ్చింటారు. అట్లా సార్ ఆచరించినారు కాబట్టి ఆ వర్డింగ్స్ కి అంత శక్తి ఉంది. నేను ఇంటికి వచ్చి ఎవరైనా నాకు కోపం తెప్పిస్తారు అనుకో, అప్పుడు కూల్ బేబీ కూల్ అనుకునేదాన్ని. ఎంతో దాంట్లో 50% కోపం అనేది తగ్గిపోతా వచ్చింది అనమాట. అట్లా ఆ ధ్యానయజ్ఞం నుంచి ప్రతి ఒక్కసారి ధ్యానయజ్ఞంలో నేను గమనించేదాన్ని, ఈసారి సార్ మెసేజ్ ఏమిచ్చినారు, దీంట్లో నేనేం ఆచరించాలా అనేసి దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకొని ఆ ఇయర్ అంతా ఆచరించేదాన్ని. అద్భుతమైన ఫలితాలు వచ్చేది. అలాగే అమరావతి ధ్యాన యజ్ఞంలో ఒక్కసారి వినయ ధర్మం గురించి చెప్పినారు, వినయం గురించి చెప్పారనమాట. ఎన్ని ఉపనిషత్తులు చదివినా వాళ్ళ దగ్గర వినయం లేకుంటే వాళ్ళకి 0 మార్క్స్. అదే ఏ ఉపనిషత్తులు చదవలేదు ఒక రైతు, కానీ ఆయనకు వినయం ఉన్నిందంటే పైలోకాల్లో 100 మార్క్స్ అన్నారు. అప్పటి నుంచి గమనించినాను. ఎన్నో ధ్యాన యజ్ఞాలు అంతకు ముందు కూడా చూశాను,
ఎంతో మంది గురువులు వస్తుంటారు, వేరే వేరే సంస్థలకు సంబంధించిన గురువులు అందరూ వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్పేది సార్కి తెలిసిందే, తెలియని విషయం అంటూ ఏమీ లేదు. కానీ ఎంతో చక్కగా చిన్న పిల్లలు కొత్తగా విన్నట్టు వాళ్ళవన్నీ వింటారు. వాళ్ళకి పాద పూజ చేసి, వాళ్ళకి షాలులు కప్పి, మొమెంటోస్ ఇచ్చి, ఎంతో ఖుషిగా వాళ్ళ దగ్గర కుర్చీ కింద కూర్చొని, కుర్చీకి పక్కలో కూర్చొని చేసేవాళ్ళు అనమాట. అంటే మీరు మనకు చూపిస్తున్నారు వినయము అనేది ఎంత గొప్ప విషయము. ఆ వినయంగా అంటే మీరు ఎంత డెవలప్మెంట్ అవుతారు అనేది ఆయన చేసి చూపించారు. అప్పటి నుంచి కూడా నేను ఆ వినయాన్ని అంటే ముందు ఎవరైనా మనకు తెలిసిందేదే చెప్తా ఉన్నారు అనుకో క్లాస్ లో, నాకు చాలా విసుగ్గా ఉంది అబ్బా, తెలిసిందే చెప్తా ఉన్నారు, కొత్త టాపిక్ చెప్తే బాగుండు అనిపించేది అనమాట. ఎప్పుడైతే సారు ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది మనం కూడా ఇంక మీట అలా జీవించాలి అనేది అనిపించింది. అప్పటి నుంచి తెలిసిన టాపిక్ చెప్పినా కూడా వాళ్ళు ఏ కోణంలో చెప్తున్నారు, ఇంకా వేరే ఎలాంటి కోణంలో చెప్తున్నారు, మనము ఎలా నెక్స్ట్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పచ్చు అని ఆలోచన చేస్తూ చూస్తూ వింటూ ఉంటే కొత్త కొత్త కోణాలు నేర్చుకోవడం అనేది జరిగింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఉందా, అయిపోయిందా మేడం? యా అయిపోయింది మేడం, కంప్లీట్ అయ్యింది. ఎగ్జాక్ట్ టైం అడుగుతున్నారు మీరు. ఎస్, కంప్లీట్ అయ్యింది. యా ఇలా ఎన్నో విషయాలు సార్ దగ్గర నుంచి చేసి నేర్చుకున్నాను. ఆయన కంప్లీట్ 360 degrees అని నేను చెప్పగలుగుతాను. హీఈస్ ద కంప్లీట్ మ్యాన్. ఎన్నో విషయాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఇంత ఆనందంగా జీవిస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన వెంకట్ మాస్టర్స్ కి, ఈ ఇక్కడ వర్క్ చేస్తున్న అందరు మాస్టర్స్ కి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అందుకే అనుభవ జ్ఞానం అని చెప్పేది. ఊరికే కాదు, మీరు 97 నుంచి ఉన్నారు సార్ తో లాంగ్ జర్నీ. ఏంటి మీరు అన్నారు చూడండి, ద కంప్లీట్ మ్యాన్ కి ఈ రోజు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ గా, ఈ రోజు ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి నిజంగా మీరు న్యాయం చేశారు. ఏమంటే ఎలా యాంగిల్స్ లో మనం చూసి ఆయన నేర్చుకున్నాం, ఏ యాంగిల్లో, బట్ మనం సొంతంగా గ్రహించి ఏం నేర్చుకున్నాము అనేది మీరు పాయింట్ టు పాయింట్ చెప్పారు మేడం. అసలు ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మీరు అన్నారు 360 degrees కోణాల్లో మనం ఎట్లాగైతే చూడొచ్చో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అవి ఎలాగున్నా అవి ఎలాగ నేను చూసి నేర్చుకున్నాను అని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మీరు అన్నారు చూడండి, రియాక్ట్ అవ్వద్దు, దాని ముందు సి పెట్టు, రీక్రియేట్ అవుతుంది, సో నువ్వే క్రియేటర్ గా అయిపోతావు అనేది వర్డ్ మటుకు ఎక్సలెంట్ మేడం. మాకైతే ఇప్పటి నుంచి మేము కూడా అదే ఆచరిస్తాం, మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది నిజంగానే ఆ సెకండ్ కి మేము రియాక్ట్ అవ్వకుండా క్రియేట్ అవుతుందని ఇదిలో మేము కూడా ఉంటాం. నిజంగా ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ, సూపర్. మేడం ఇది యూట్యూబ్ లింక్ ఉందా మా ఫ్రెండ్స్ వినాలంటే? నేను షేర్ చేస్తాను, ఉంది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. నేను లింక్ షేర్ చేస్తాను. ఇంట్లో లేదు ఇది ఫ్లైయర్. లైవ్ పోదు, రికార్డ్ అయ్యి అప్లోడ్ చేస్తాం అన్నట్టు. సో నేను పంపిస్తాను మేడం మీకు. ఓకే, షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెంకట్ సార్ ఉన్నారు ఇక్కడ. సో మరి నమస్తే. ఇది నమస్తే కంప్లీట్ మేడం. సార్, ఒక్క నమస్తే సెకండ్ సార్. సారీ. మీరు వచ్చినప్పుడు నేను లేకపోయాను, మా ఫ్రెండ్ కి చెప్పి అంతా అరేంజ్ చేశాను, కానీ నాకు చాలా మా ఇంట్లో రిలేషన్స్ ఉన్న ఒక ప్రోగ్రామ్ ఉంది, అందుకే రాలేకపోయాను సార్. మేడం ఇందు గారు చెప్పాక నేను మాట్లాడతాను. యా ఏదైతే ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో, మరి ఆ కంప్లీట్ మ్యాన్ గురించే మూవీ తీస్తా అన్నారు మరి సార్. సో దాని గురించే ఆరాటం మొత్తం కూడా. సో సార్ ప్లీజ్. ఎస్ మేడం, యాక్చువల్లీ పద్మ గారి గురించి మీ గురించి వినడమే గానీ కలవలేదు మేడం. మొన్న యాక్చువల్లీ కలుద్దాం అనుకున్నాం, కలవలేదు. బట్ యాదృచ్ఛికంగా ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూడడం, మీ మాటలు వినడం జరిగింది. సో ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను పద్మ గారిని అప్పుడు ఎందుకు కలవలేదా అని. నేను చాలా చెప్పాను ప్రభాకర్ కి, సాటర్డే తీసుకురా, అదే చాలా వర్క్ ఉంది, నేను మీట్ కాలేను, మీరు అంత దూరం నుంచి వచ్చిన, పైగా కూడా అందరూ రారు ఈ రోజు అంటే కూడా ఆయన మాకు ఈ రోజు అనుకూలం ఉంది, వస్తాము అంటే ఇంకా నేను అక్కడ సింపుల్ గా అరేంజ్ చేసి నేను ఆ ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. సారీ సార్, నెక్స్ట్ టైం మీట్ అవుతాను. కానీ చాలా స్టేజ్ పైన అంతా చూసాను, మీరు ట్రయల్స్ అని చూపించారు కదా కడతాల్లో, అప్పుడంతా నేను చూసాను. ఎవ్రీ ఇయర్ ధ్యాన యజ్ఞానికి వస్తాను కాబట్టి మిమ్మల్ని చూసాను సార్ నేను. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఒక షెడ్యూల్లో వెళ్తున్నాం అనమాట. సో అలా అందరినీ కలుస్తూ వెళ్తున్నాం. పర్టికులర్ గా ఈ రోజు ఇక్కడ ఏం ప్లాన్ చేయలేదు.
సో ఫ్లోలో ఎవరెవరు ఉన్నారో అందరూ కలుస్తూ పోవాలని చింతామణి, తర్వాత పక్కనే రజిత మేడం ఉంటారు కదా, మేడం అవునవును. మేడం కలిసి అలా చిక్బల్లాపూర్ వెళ్ళి అలా గౌరీ బిద్నూర్ వెళ్ళి అటు నుంచి అటు బళ్ళారి వెళ్ళాలని మా ప్లాన్ ఉండే. ఓకే అయితే సార్. యాజ్ ఆఫ్ సడన్ మన ప్రభాకర్ అన్న వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన అదే రోజు మార్నింగ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓకే ఓకే. సో అందుకని మేము సడన్ గా మా ప్లాన్ ఎక్కడికక్కడ ఆపేసేసి ఇమీడియట్ గా ఎదిక్కి వచ్చేసాం అనమాట. సో ఓకే సార్. అది మేడం, అందుకని మిమ్మల్ని ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే వస్తే బాగుంటుందని అన్న కూడా చెప్పాడు. బట్ మన షెడ్యూల్లో అది కుదరలేదు. బట్ మీతో మాట్లాడితే సరిపోతుంది అని ఒక ఉద్దేశం నాకు చాలా చెప్పాడు అన్న మీ గురించి. సో సరే ఇంకో రోజు ఏదైనా కలిసి మాట్లాడదే ఉంటాం. బట్ ఇట్లా హ్యాపీ కొద్దిగా ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే నేను అందరికి చెప్పేకైతే నియర్లీ 40 మెంబర్స్ వస్తారు క్లాస్ కి, మనం ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి సార్. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఏం లేదు మేడం, మళ్ళీ రమ్మంటే వస్తాను నేను. లేదు and మీరే కొంచెం పుల్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల ఎందుకంటే బుద్ధ పౌర్ణమికి మేము అన్ని చాలా ఫండ్స్ అరేంజ్ చేసి ఇచ్చాము. కొద్దిగా టైం తీసుకొని నేను మీకు అరేంజ్ చేస్తాను సార్, ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మొన్న మిమ్మల్ని కలవడం కుదరలేదు. బట్ నేను పత్రిజీ ఫిల్మ్స్ నుంచి పత్రి గారి పెయింటింగ్ అందరికి ఇస్తున్నాను. సో అలా మీకు మళ్ళీ మనకు చింతామణి నుంచి ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫ్రేమ్స్ నేను ఒకటేసారి మీ అందరికి పంపిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ మ్యామ్. నిజంగా ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ఇందు గారు చెప్పినట్టు ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి న్యాయం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎస్, ఒక రకంగా హ్యాపీ, ఒక రకంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే మేము మా ప్రయత్నం చేస్తున్నాం అందరికి చెప్పడానికి, ఇది కంప్లీట్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ని చెప్పడానికి మేము ఎవ్రీడే ప్రయత్నిస్తున్నాం. ఇందు గారు కానీ, నేను కానీ, ఇంకా వేరే మాస్టర్స్ కూడా ఉన్నారు, అందరికి చెప్తున్నాం కంప్లీట్ మ్యాన్ అంటే ఎట్లా చెప్పాలి ఏంటి అన్నది. బట్ ఎవరికి ఏది అర్థమవుతుందో మాకు తెలియట్లేదు కానీ, బట్ రకరకాలు చెప్తున్నాం, అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఈ రోజు నేను అదే ఇందు గారికి కూడా చెప్పబోతున్నానంటే ఈ వీడియో అందరికి పంపించండి. ఏం మాట్లాడాలో పద్మ మేడం కరెక్ట్ గా మాట్లాడారు. ఇది వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ రాబోయే మాస్టర్లకి ఏం మాట్లాడాలని. అందుకని మీరు ఒక బెంచ్ మార్క్ ని ఈ రోజు క్రియేట్ చేశారు, కాన్సెప్ట్ ని 100% ఎగ్జిక్యూట్ చేశారు ఈ రోజు మీరు. సో గా మీరు ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే నాకు ఫోన్ చేశారో మీ అనుభవాలు చెప్పొద్దండి మేడం, మీరు నేర్చుకున్నది చెప్పండి అన్నారు. సో నేను అలా థింక్ చేస్తూ ఉంటే ఇన్ని పాయింట్స్ రావడం జరిగింది సార్. అది కూడా ఆయనకే వదిలినాను. నేను మధ్యాహ్నం కూర్చొని పాయింట్స్ రాస్తూ ఉన్నాను. ఆయన ఏమేమి స్పిరిట్ ఉందో అవన్నీ రాసుకొని ఇప్పుడు చెప్పగలిగాను. వెరీ నైస్. అయితే మీరు కొంచెం వీలైనప్పుడల్లా రావాలి. ఎస్ సార్, తప్పకుండా సార్. ఇక్కడ ఈ జూమ్ సెషన్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మేడం, పత్రి సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ పత్రి గారితో నిజంగా ఆయనతో పాటు ప్రయాణం చేసి ట్రాన్స్ఫార్మ్ అయిన మాస్టర్లు కదా యాక్చువల్లీ చెప్పాల్సింది, మాట్లాడాల్సిందే. సో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు వాట్ ఈస్ పత్రిజన్, ఇందాక మీరు 360 degrees లో పత్రి గారు ఏంటో చెప్పాలి. సో అది నా ఉద్దేశం కూడా. సో ఈ రోజు నిజంగా న్యాయం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మా అత్తల్ని అందరినీ కలిసారా సార్ మీరు? అందరినీ కలలేదు. బెంగళూరులో పిఎంసి కన్నడ కండక్ట్ చేస్తారు కదా, ప్రదీప్ అనేసి మా మేనత్త కొడుకు. అవునా, ప్రదీప్ అని నాకు తెలుసు. వాళ్ళందరినీ మీట్ అయ్యారా? వాళ్ళకి ఈ విషయం చెప్పారా? ఇంకొకరు మా రాణి అత్త అనేసి వాయిల్పాడులో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చిక్బళ్ళాపూర్ లో ఉంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరేమన్నా? చిక్బళ్ళాపూర్ కి అయితే మన ప్రభాకర్ అన్న తీసుకెళ్ళాడండి. మేడం వాళ్ళు అదే పిరమిడ్ ఉంటుంది కదా ఇంటి ముందు, వాళ్ళే అంబిక వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంబికా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తర్వాత సృజన అని టోటల్ ఫ్యామిలీ దీంట్లోనే ఉన్నాం. మా నాన్నగారి ద్వారా వచ్చినాము మొత్తము. ఇంకా ప్రదీప్ వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు, శ్రీకాంత్ వాళ్ళు అందరూ నా కజిన్స్. సునీత మేడం చెన్నై బిడ్డలే సార్. శ్రీకాంత్ గారు మనకు డే 1 నుంచి సపోర్ట్ గా ఉన్నారు మేడం. మనకు అమెరికా నుంచి కూడా ఆయన చాలా పెద్ద మొత్తంలో మనకు సపోర్ట్ చేశారు పత్రిజీ ఫిలిమ్స్ కి. అండ్ సునీత గారు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సునీత గారు, జగదీష్ గారు ఆల్మోస్ట్ నాకు 2012 నుంచి కూడా చాలా దగ్గరగా అసోసియేట్ అనమాట. సో యా, సునీత గారు మదర్ ఏమవుతారు మీకు తెలియదు, ఆవిడ అండ్ ఆ సార్ కూడా నాకు బాగా పరిచయం. సో నిజం చెప్పంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇలా కనెక్ట్ అవుతున్నాం. నాకు ప్రదీప్ అని తెలుసు, శిరీష గారు తెలుసు,
ఆ, తర్వాత అందరూ తెలుసండి, మాక్సిమం అందరూ తెలుసు. ఈ రోజు ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను, బాగుంది. మీ ఫ్యామిలీ అందరిని కలవడం yes. చాలా బాగుంది మేడం. ఎస్ ఎస్, అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. అయితే ప్రదీప్ అన్న ఎందుకు కదపలేదంటే అన్న PMC లో బాగా బిజీ అవును, ఉన్నారు. కొంచెం హెవీగానే ఉంది లేదు. అందుకని నేను ఆయన కదపలేదు. బట్ ట్రై శ్రీకాంత్ చేస్తాను. గారు, నాకు సునీత గారు. ఎవ్రీ మంత్ పిరమిడ్ వ్యాలీకి మాది గోధుమ పిండి అది మా క్లాస్ తరఫున వెళ్తూ ఉంది. అవునా? సో ఓకే కొంచెం ఓకే. కొన్ని ఫండ్స్ డైవర్ట్ చేయాలి. ఎలా అంటే అది మాట ఇచ్చేసినాం. క్లియర్లీ 1.5 year నుంచి మేమే ఫుల్ గోధుమ పిండి ఎవ్రీ మంత్ సప్లై చేస్తాం ఆ వ్యాలీకి. వండర్ఫుల్ మేడం. అందుకు కొద్దిగా నేను మాట్లాడి ఫ్రెండ్స్ తో మీకు వీలైనంత హెల్ప్ చేస్తాను సార్. ఎస్, మనం 80% వర్క్ అయిపోయింది మేడం. 80% అయిపోయింది, ఇంకొక 20% ఉంది. ఈ 20% కంప్లీట్ చేయడానికి మనకు ఒక 30 lakhs కావాలి. సో మనం దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో Yes. మనకేంటంటే మేడం, ఈ August 31st పత్రి మేడం బర్త్డే ఏదైతే ఉందో ఆ రోజు మనం 100 థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటున్నాం. 100 Okay. థియేటర్స్ లో. సో అందులో మీరే చెప్పాలి, చింతామణిలో కూడా మనం ఒక థియేటర్ మొన్న వచ్చాక నాకు అర్థమైంది, చింతామణిలో కూడా ఒక థియేటర్ లో మనం రిలీజ్ చేయొచ్చు అని. చింతామణి ఒకటి, చిక్బల్లాపూర్ అండ్ గౌరీబిద్నూర్, ఈ మూడిట్లోనూ 3 థియేటర్లు చేయొచ్చు అనే డిస్కషన్ వచ్చింది. సో అది మీరే చెప్పాలి, మనం చింతామణిలో థియేటర్ వేద్దామా వద్దా ఏంటి అన్నది. అదే సార్, దానికి ఎంత ఖర్చు వస్తుందో అది ఏం లేదు మేడం. మీరు ఇప్పుడు అమౌంట్ మేము పంపడానికి ఏదైనా నెంబర్ ఇచ్చారా ఆ రోజు మా ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా మీరు? మన గ్రూప్ లో యాడ్ చేశారు మేడం, నేను ఇచ్చాను. మీ నెంబర్ కూడా ఇప్పుడు ఇందు గారి దగ్గర నుంచి తీసుకొని మీకు ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను మేడం. నాకు పర్సనల్ గా డీటెయిల్ పెడితే, అది ఏదైనా గూగుల్ పే నెంబర్ ఏదో పెడితే నేను అప్పటికప్పుడు నేను ఇచ్చేస్తాను. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం పత్రిక సార్ అమృతోత్సవం ఏదైతే ఉందో అప్పుడు టికెట్ సేల్స్ స్టార్ట్ చేద్దాం అన్నది మా ప్లాన్. సో కాబట్టి నేను మీ నెంబర్ తీసుకుని మీతో పర్సనల్ గా మాట్లాడతాను. సో మనం దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్లీ మా వాళ్ళందరికీ చెప్తా ఉంటాను, ఇది యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నే మనం స్టార్ట్ చేసాము అని. సో ఇది ఎందుకంటే పత్రికారిది ఇది. సో మనం అందరం ఆయన ప్లాన్ లో భాగం, ఇదంతా కూడా ఆయన ప్లాన్ లో భాగమే. ఏమంటారు? సో ఆయన గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు కూడా నేను ఇదే చెప్తుంటాను, ఆయన గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు కూడా అది 10 మందికి ఉపయోగపడుతుందంటేనే చెప్తారు ఆయన, లేకపోతే ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోరు. సో బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ యొక్క లక్ష్యం కూడా అదే మేడం. ఆయన గురించి చెప్పడం అంటే అందరిలో స్ఫూర్తిని నింపడానికే. ఒక మనిషి ఆయన పట్టుదల, ఆయన సంకల్పం కోసం ఆయన ఎంత కష్టపడ్డారు. ఈ రోజు పద్మ గారు లాని, వెంకట్ గాని, ఇందు గాని, ఈరోజు జూమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంత ఫ్రీగా మనం ధ్యానం నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకోగలిగాము అంటే ఆయన ఎంత కృషి చేస్తే ఇది జరిగింది. ఈ రోజు ఆయన ఎంత త్యాగం చేస్తే ఈ రోజు ఇది జరిగింది. అవును సార్, ఖచ్చితంగా. ఆయన ఎన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఆయన లైఫ్ లో, ఈ రోజు మనం అందరం బాగుండడం కోసం. అవును సార్. సో ఇదే విషయాలు భవిష్యత్తులో వచ్చే తరాలకి తెలిస్తే ఆ ఇన్స్పిరేషన్ బాగుంటది. ఎంతసేపు స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా చేస్తే ఎంత మంచి జరుగుతుంది ప్రపంచానికి. మనల్ని పక్కన పెట్టి అది మీరు ఇప్పుడు పత్రిజీ డాక్యుమెంటరీలో పత్రి మేడంది కూడా చాలా కలపాలి సార్. నేను చూడలేదు, ఎందుకంటే ఆమెతో నేను చాలా ఊర్లకు వెళ్ళాను కాబట్టి ఆమె ఎంతెంత కష్టపడ్డారు అనేది కూడా నాకు చెప్పారు మేడం. సో ఆమె దగ్గర నుంచి కూడా మీరు కొంచెం తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. కొంచెం కాదు మేడం, నరేషన్ మొత్తం కూడా పత్రి మేడం పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఉంటుంది. సో నేను పత్రి గారిని ఎంత చూపిస్తున్నానో పత్రి మేడం కూడా అంతే చూపిస్తున్నాను. అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను మేడంతో కూడా చాలా సార్లు డిస్కస్ చేస్తా ఉంటాను. సారు అంటే బయటికి వెళ్ళి ఆయన అంత చేయడానికి కారణం ఈవిడ ఒక చోటుండి పట్టుకొని ఉండడం వల్లే జరిగింది. ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అన్ని చోట్ల విస్తరిస్తుందంటే ఆవిడ బ్యాక్ ఎండ్ లో చాలా చేశారు ఆవిడ. అది ఎవరికి తెలియదు. నేను మేడంకి ఇదే చెప్పాను, మేడం మీరు ఏం చేశారన్నది తెలియదు, కనీసం పత్రి సార్ ఏం చేశారో తెలుసు, పత్రి మేడం ఏం చేశారో ఎవరికి తెలియదు. అది ఇప్పుడు ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ద్వారా నేను చేయబోయే పనే అది. పత్రి మేడం పాత్ర ఏంటి, ఆవిడ వెనకుండే, తెర వెనకుండే ఆవిడ ఎంత చేశారు, ఎంత పడ్డారు. ఆవిడ పడిన కష్టాలు గనక మనం వింటే మన కష్టాలు నథింగ్ అనిపిస్తాయి. అవును సార్, నేను చాలా సార్లు వెళ్తూ ఉంటాను మేడం, అప్పుడప్పుడు కూడా ఒక రోజు స్పెండ్ చేసి వస్తాను. నాకు తెలిసిన విషయాలు మేబీ పత్రి మేడం కూడా ఆవిడ గురించి చెప్పుకోలేదు. నేను అన్ని విన్నాను అప్పట్లో ఉన్న మాస్టర్స్ ద్వారా.
ఆవిడకు ఆ విషయాలు చెప్పుకోలేదు. ఓ రోజు నేను వ్యాలీలో కూర్చొని మేడంకి అప్పట్లో జరిగిన విషయాలు చెప్తా ఉంటే మేడం ఏడ్చారు, నేను కూడా ఇంచుమించుగా ఏడ్చేసాను ఆ రోజు. అంటే అన్ని విషయాలు ఉన్నాయి, అన్ని పడ్డారు ఆవిడ ఒక అవును. ఒక విషయాన్ని ఇంకా ఏమంటారు ముందుకు తీసుకెళ్లడం కోసం. సో అది ఆషామాషి కాదు కదా. ఉమ్. 100% మేడం మీరు చెప్పింది నిజం, అది వాస్తవం. పత్రి సార్ గురించి మనం ఎంత చెప్తున్నామో పత్రి మేడం గురించి కూడా అంతే చెప్పాలి, అందులో అవును ఏం సార్. సందేహం లేదు. అఫ్ Yes, కోర్స్ sir. మ్యామ్, మన డాక్యుమెంటరీ పేరుకి బ్రహ్మర్షి పత్రిజీ గాని బ్యాక్గ్రౌండ్ అంతా స్వర్ణమాల పత్రిజీనే. Yes, sir. అది అది నాకు కొద్దిగా నా పర్సనల్ నెంబర్ కి డీటెయిల్స్ పెట్టండి సార్. ఎస్ తప్పకుండా. Yes, sir. నేను యాక్చువల్లీ దానికి టైటిల్ కూడా పెట్టుకున్నాను మేడం, ఆ. ఏంటంటే స్వర్ణమాల పత్రి, అంటే చాప్టర్ అన్నమాట, స్వర్ణమాల పత్రి ఉమ్. ద వైఫ్ ఆఫ్ ఎన్లైటెన్ మ్యాన్. ఓకే. వావ్. అంత ఈజీ కాదు, ఒక ఎన్లైటెన్ మ్యాన్ కి వైఫ్ గా ఉండడం అంత ఈజీ కాదు అన్నది నా ఉద్దేశం. అయ్యో, మేడమే చెప్పారు కత్తి మీద సాంతో ఉన్నట్టుంది మా జీవితం అని చెప్తారు మేడం. ఆ, ఆ స్వర్ణామృతం విన్నాం కదండి మేడం. ఉమ్, యాక్చువల్లీ నాకు కూడా మీరు 2 episodes ఉన్నాయి మేడం దాంట్లో మేడంతో. చూసాం ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు మేడం గారిది. అసలు బాగుంది నేను మేడం. బుక్ కూడా తెచ్చేసుకున్నాను. Yes, sir. నేను మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను మేడం, మనం అక్కడ చేయండి. మాట్లాడదాం, మనం ఇవన్నీ Okay, డిసైడ్ sir. చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్.